ఈరోజు దేవుని వాగ్దానము, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. హల్లెలూయా. రెక్కల చాటున అంటే దేవుని సన్నిధి, దేవుణ్ణి ఆశ్రయించడం, దేవుని మీద విశ్వాసం ఉంచడం. దేవుని రెక్కల నీడలో మనము కాపాడబడతాం. బయట పాము, పిల్లి, గ్రద్ద ఇలాంటివి ఉన్న కోడి తన రెక్కల నీడలో ఉన్న పిల్లలను ఎలా కాపాడుతుందో, దేవుణ్ణి ఆశ్రయించిన వారికి బయట ఎన్ని శ్రమలు, శత్రువులు, శోధనలు ఉన్నా దేవుడు వారిని కాపాడుతారు. దేవుని సహాయం వారికి ఉంటుంది కాబట్టి వారు ఉత్సహిస్తారు. దేవుని రెక్కల నీడలో మనకి సంపూర్ణమైన బహుమానం దొరుకుతుంది. మీరు దేవుని కోసం తీసుకున్న ప్రతి మంచి నిర్ణయానికి, మీరు వెచ్చించిన బలం, ధనం, సమయానికి దేవుడు గొప్ప ప్రతిఫలం ఇస్తారు. ఉద్యోగం, వ్యాపారం, ఇల్లు, స్టడీస్, మ్యారేజ్, వివాహం, గర్భఫలం, ఏ విషయంలో మేలు జరగాలని చూస్తున్నారో ఆ విషయంలో దేవుడు మీకు సమృద్ధిగా మేలు చేస్తారు. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని రెక్కల నీడలో మనకి ఆరోగ్యం కలుగుతుంది. ఆయన రెక్కల నీడలోకి వచ్చిన వారిని తన పనిలో బలమైన సాధనాలుగా వాడుకుంటారు. ఆయనను వెంబడించిన శిష్యులను వాడుకున్న రీతిగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబానికి, సంఘానికి, సమాజానికి గొప్ప వెలుగుగా చేస్తారు, దీవెనకరంగా చేస్తారు. దేవుని రెక్కల నీడలో మనకి ఆరోగ్యం కలుగుతుంది. దేవుని రెక్కల నీడలో మనకి సంతోషం, సమాధానం, విజయం కలుగుతుంది. దేవుని రెక్కల నీడలో మనకి సమృద్ధి ఉంది. దేవుని నీడలో ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి సాతాను మనల్ని దేవుని సన్నిధి నుంచి దూరం చేయాలనుకుంటాడు. అందుకే ఎప్పుడూ ప్రార్థన మానకూడదు, బైబిల్ చదవడం విడిచిపెట్టకూడదు, సంఘ ఆరాధనని త్రోసివేయకూడదు. ఈ వాగ్దానం విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవా, ప్రభువా యేసయ్యా, మీకు వేలాది వందనాలయ్యా. ఇంతవరకు మమ్మల్ని కాపాడి ఈరోజు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు ప్రభువా మీకు వందనాలు. మీ రెక్కల నీడలో శరణొచ్చి ఉత్సహిస్తాము అని సెలవిచ్చిన రీతిగా ప్రభువా, ప్రియులు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభువా, వారిని మీ రెక్కల నీడలో కప్పి ఏ తెగులు, ఏ అనారోగ్యము, ఏ కీడు, ఏ అపాయము రాకుండా వారిని, వారి కుటుంబాన్ని కాపాడండి ప్రభువా. మీ రెక్కల నీడలో ప్రభువా వారి కార్యాలు సఫలం చేయండి అయ్యా. వివాహ విషయంలో, ఇంటి విషయంలో, స్టడీస్లో, బిజినెస్లో, జాబ్స్లో, అభివృద్ధి విషయంలో వారి ప్రతి కార్యము సఫలపరచండి అయ్యా. వారిని ఉత్సహింప చేయండి అయ్యా. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యాన్ని వారికి దయచేయండి అయ్యా. వారిని స్వస్థపరచండి, వారిని బలపరచండి. మీ రెక్కల నీడలో ఉన్న సంతోషాన్ని, సమాధానాన్ని, సమృద్ధిని వారికి దయచేయండి అయ్యా. ఏ కొరత లేకుండా వారిని పోషించండి అయ్యా. అప్పుల బాధల్లో నలిగిపోతున్న వారిని ప్రభువా, వారు చేసే పనులు, ప్రయత్నాలు ఆశీర్వదించి అప్పుల బాధల నుంచి బయటికి తీసుకురండి అయ్యా. మీ మహిమైశ్వర్యం చెప్పిన ప్రభువా వారి ప్రతి అవసరం తీర్చండి అయ్యా. మీ రెక్కల నీడలో ఉన్న విజయాన్ని వారికి దయచేయండి అయ్యా. శోధనలపైన, కష్టాలపైన, శ్రమలపైన వారికి అత్యధికమైన విజయాన్ని దయచేయండి అయ్యా. మీ రెక్కల నీడలో సంపూర్ణమైన బహుమానం ఉందని సెలవిచ్చిన రీతిగా ప్రభువా, వారు మీకోసం తీసుకున్న మంచి నిర్ణయాలకి, మీకోసం వెచ్చించిన బలానికి, ధనానికి, సమయానికి గొప్ప ప్రతిఫలం వారికి దయచేయండి అయ్యా. నూరంతల ఆశీర్వాదం వారికి దయచేయండి అయ్యా. మీ రెక్కల నీడలో ఉన్న వారిని బలమైన సాధనాలుగా వాడుకుంటారని సెలవిచ్చిన రీతిగా ప్రభువా, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న వారి కుటుంబాన్ని ప్రభువా అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చండి అయ్యా. వారిని వాక్యం చదవడంలో, ప్రార్థనా జీవితంలో, మందిరాన్ని ప్రేమించే విషయంలో వారిని అభివృద్ధి పరచండి అయ్యా. మీరే కృప చూపించమని మేము అడిగినవన్నీ పొందుకున్నాం నమ్ముచు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఆమేన్ అని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని తన రెక్కల నీడలో కాపాడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక.